రవి తండ్రి అప్పారావు ఒక బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అంటే మీ అబ్బాయి అంటే ఐబొమ్మ అనే ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి చాలా సినిమాల్ని అంటే ఆ సినిమా రిలీజ్ అవ్వగానే వాటన్నింటినీ వెబ్సైట్లో పెట్టేస్తున్నాడు అని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు మీ అబ్బాయి ఈ ఊరు నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడు? అసలు ఈ అరెస్ట్ విషయం మీకు తెలుసా? నిన్న మా వాళ్ళు చూసి నాకు చెప్పారండి. వాళ్ళు చెప్తేనే కానీ నాకు తెలియలేదు. అప్పుడు నాకు కూడా యూట్యూబ్లో చూశాను నేను. ఏంటి ఇలాంటి కర్మ ఎందుకు మనకి, ఎందుకు ఇలాంటి పనులు చేశాడు అని బాధపడ్డాను. మరి ఏం చేస్తాం, బాధపడదు తప్ప మనం చేసేది ఏమిటి ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది మీ అబ్బాయి అసలు వైజాగ్ వదిలేసి వెళ్ళిపోయి? 15 సంవత్సరాలు వచ్చాను. ఎందుకంటే పెళ్ళి అయ్యే ఇప్పుడు 10 సంవత్సరాల దగ్గర అయిపోతుంది. 9 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది. అంతకుముందే వెళ్ళిపోయాడు. అసలు ఏమన్నా తెలుసా మీకు మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అనేది? కానీ ఇప్పుడు తెలుసా అసలు? ఇలా కాదండి, నాకు తెలుసు. అదే కుర్రోళ్ళు అందరూ చదువుకున్న కుర్రోళ్ళు నెట్వర్క్ చేసుకుంటారు కదా, అలాగే అది చేసుకుంటున్నాడు, బతుకుతున్నాడు అనుకున్నా. కానీ ఇలాంటి మా యాదవ పనులు చేస్తానని మాకు తెలదు. ఏం చదివించారు మీ అబ్బాయిని? ఏం చదువుకున్నాడు? ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు? డిగ్రీ వరకు నేను చదివించానండి. చదివించాను, మన బాధ్యత కదా, చదివించాను. లోన్లు అయి పెట్టి చదివించాను. ఆ తర్వాత ఆడ రకాల మీద ఆడే బతుకుతున్నాడు అని అనుకున్నాను. మరి నేనే పెద్ద ఆఫీసర్, నేటి ఏమైనా ఉద్యోగాలు ఇప్పించడానికి కాదు కదా, ఆస్తులు లేవు ఎక్కువ. కాబట్టి ఇంకా ఆడ బతుకు ఆడది, నా బతుకు అది. అలాగా నాకు ఏదో పెన్షన్ డబ్బులు వస్తున్నాయి, దాని మీద కళ్ళుకి నాకు మందులు 4 రకాల జబ్బులు ఉన్నాయి. నాకు గ్లూకోమా ఉంది, గ్యాస్ట్రిక్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది. అన్నిటికీ కలిసి నాకు 10,000 అవుతున్నాయి. ఎవరు ఇస్తారు? అంటే అసలు మీ అబ్బాయి ఉద్యోగం చేయడానికి వెళ్ళిపోయారు. వైజాగ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత రవి ఏ కంట్రీకి వెళ్ళాడు అసలు ఏమైనా తెలుసా మీకు? అవన్నీ మనకు తెలుసు. కంట్రీలు కాదు, హైదరాబాద్లో ఉన్నాడని నాకు తెలుసు. హైదరాబాద్లో ఉన్నాడని తెలుసు. ఇంకా అదర్ కంట్రీలో వెళ్ళాడని ఇప్పుడు మనకు తెలియదు. అలాంటి విషయాలు మనకు తెలియదు. అసలు వైజాగ్ ఎప్పుడన్నా వచ్చాడు? 15 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఇక్కడికి రావడం? వచ్చేవాడు. ఇక్కడ కొన్నాళ్ళు ఉండేవాడు. మా అమ్మాయి ఇక్కడే ఉండేది ఎక్కువ. మ్యారేజ్ చేసినా ఇక్కడే ఉండరు కొన్నాళ్ళు. మా మనవరాలు ఎంత పెళ్ళి అయ్యే వరకు ఇక్కడే ఉండరు. వాళ్ళు వామన వెళ్ళిపోయాడు, మా అల్లుడికి అక్కడ ఉద్యోగం వచ్చింది. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరి మా పాప ఉన్నవాళ్ళు ఇక్కడ ఆడు ఉండరు. మేము అందరూ కలిసి ఉండరు. మీ అబ్బాయికి పెళ్ళి అయిందా? మీ కోడలు అట్లా అక్కడ హైదరాబాద్లో ఉండరు. పెళ్ళి అయింది. ఆడికి నచ్చిన అమ్మాయి చూసుకుంటూ పెళ్లి చేసాం. పెళ్ళి అయిన తర్వాత మరి ఆడికిద్దరికి ఏమైందో డైవర్స్ ఇచ్చేసాను అన్నాడు. అంతవరకే తెలుసు. ఆవిడ ఫోన్ చేసింది, మీరు రండి ఒకసారి అని. నేను ఏంటి వస్తానమ్మా, కళ్ళుకి ఆపరేషన్ చేసుకున్నాను, ఈ కన్నుకు ఒకసారి చేశాను, ఈ కన్నుకు ఒకసారి గ్యాప్ ఇచ్చి చేశారు. 6 నెలల్లో సంవత్సరం దగ్గర గ్యాప్ ఇచ్చి చేశాను. నా బాధలతో నేనున్నాను, నాకు తిన్నందుకు తినలేదు. ఇదే టౌన్ కాదు కదండి, ఎక్కడ కొనుక్కొని తిన్నందుకు టౌన్ కాదు. ఇది పల్లెటూరు కాదు, టౌన్ కాదు. ఈ ల్యాండ్స్ అన్నీ మాయే. ఒకప్పుడు తీసుకొని గంటలు సోలు ఉంచుకొని తినేవారు. ఇప్పుడు హాస్పిటల్ కట్టారండి. డైరీ ఫారం తీసుకొని పెద్దందారు వాళ్ళకి ఇచ్చేసి ఇలా మా బాధల్లో మేము ఉన్నాం. ఏ కూలి చేస్తే ఆ కూలి దొరికితే పట్టుకొని ఏదైనా మా కూలి. బిఎస్ఎన్ఎల్లో పనిచేశారు, మీ పిల్లాన్ని మంచిగా చదివించారు, అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అసలు ఇలాంటి పని చేయడం కానీ మీకు ఎవరు చెప్పారు అసలు అతను అరెస్ట్ అయ్యాడు, పోలీసులు పట్టుకున్నారని? మా వాళ్ళు, మా బంధువులు అందరూ చూశారట. చూసి నాకు ఫోన్ చేశారు. మా పిన్ని ఒకరు, ఇలా మా తమ్ముడు, అలా మా చెల్లి, వీళ్ళందరూ ఏంటి ఎలాగ వస్తుంది రవి కోసం. ఈరోజు ఉదయం పేపర్లో పడ్డదట. మధురాడులో ఉన్న తమ్ముడు వచ్చి పేపర్లో చూశారట. చూసి మా పిన్ని గారికి ఫోన్, చెల్లి వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు ఒకళ్ళు చెప్పడం చూసాను. అప్పుడు నేను నా సెల్లో యూట్యూబ్లో కొడితే అందులో కూడా వస్తున్నాయి. అంతవరకే తెలుసు మాకు అంతకన్నా గేట్ చెప్తామండి, అంతవరకే తెలుసు. అంటే ఇప్పుడు మీ అబ్బాయికి సంబంధించి పోలీసులు అయితే మీకు ఎట్లాంటి సమాచారం ఇవ్వడం కానీ ఇక్కడ వాళ్ళు రావడం కానీ ఏం చేయలేదు? వాళ్ళ తప్పుగా మనం అనుకోకూడదు. ఎందుకంటే పాపం వాళ్ళు ఎప్పుడు మనం అడగలేదు, రానలేదు. వచ్చినా మనకు ఇబ్బంది పెట్టినట్టు కూడా ఏదైనా అయితే చెప్తాను కదా. వాళ్ళు నా ఊసుకు ఏమో రాలేదు. వస్తారేమో అని కొంచెం భయం వేసింది. ఏటు అడుగుతారు, కొట్టినా కొడతారు, మనం ఏం చేస్తాం? వాళ్ళు కొడితే మనం ఏం చేయగలం? అంటే అసలు ఇప్పుడు ఇంత పెద్ద పైరసీ రాకెట్ని నడిపి పోలీసులకి సవాల్ చేశాడు, దమ్ముంటే నన్ను పట్టుకోండి మీరు అని. ఇవాళ దొరికాడు. అసలు ఏమంటారు మీ అబ్బాయి చేసిన విషయంలో? ఇది చేసిందే తప్పు అయ్యి ఒక గవర్నమెంట్ మీద సవాల్ చేస్తే గవర్నమెంట్ అంత కళ్ళు మూసుకొని ఉంటుంది అండి. అంత నెట్వర్క్ ఉంటుంది పోలీసులకి. అందులో తెలంగాణ పోలీసులు మరీ స్ట్రాంగ్.
మన ఆంధ్రప్రదేశ్ కంటే వాళ్ళు మరీ స్ట్రాంగ్ తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు వేస్తారు ఐటీ యాక్ట్ ప్రకారం. అంటే తండ్రిగా మీరేం చెప్తారు అసలు? నేను శిక్ష వేయమని చెప్పను, వద్దని చెప్పనండి. వాళ్ళు రూల్స్ ఎలా ఉంటే ఆ రూల్స్ పాటిస్తారు అంతే. మన మన కొడుకు కదా అని మనం చెప్తే వదిలేస్తారా? వదలరు కదా. వదిలేయండి సార్ అంతే, వదులుతారేంటి? వదలరు. కాబట్టి వాళ్ళ శిక్ష మనం వేసిమని మనం చెప్పినా వాళ్ళు వేసిరు. వాళ్ళకి ఏంటి వేయాలో ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు వచ్చాడు అసలు మీ అబ్బాయి ఇక్కడికి? ఈ మధ్యకాలంలో వైజాగ్ ఈ మధ్యకాలం అంటే నెలలు అవుతున్నాయా, సంవత్సరాలు అవుతున్నాయా? సంవత్సరాలు అవుతున్నాయండి, సంవత్సరాలు అవుతున్నాయి. ఆ మధ్య ఎప్పుడో ఒకసారి వచ్చాడు, సంవత్సరాలు అవుతున్నాయి. 2 ఏళ్ళు అంత అయిపోయింది వచ్చి. అంటే శుభకార్యాలక మిమ్మల్ని చూడడానికి ఎవరి పెళ్ళి, స్నేహితుల పెళ్ళిళ్ళకి అట్లా రావడం? స్నేహితులు విశాఖపట్నంలో వెళ్ళి ఫ్రెండ్స్, చదువుకుని ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, అలాగే వస్తారు. నేను అడగను ఎందుకు వచ్చావు అని మనం అడుగుతామటి. ఆడు రావడమే అప్పుడప్పుడు వస్తాడు. ఎందుకు వచ్చావు ఇలాగంటే ఆడు రాకూడదా ఇలాగ అంటాడు. అంటే మీరు ఒక్కరే ఉంటున్నారా ఇక్కడ? ఒక్కడే సార్, ఒక్కడనే. ఇల్లు చూడండి ఎలా ఉందో, ధూళి ధూళి. అలా మా పిన్ని గారు వచ్చారు, తుడిచిపెట్టారు ఇప్పుడు. అంటే ఇక్కడ చూడొచ్చు, తండ్రి రిటైర్డ్ అయిపోయినటువంటి వ్యక్తి ఒక చిన్న ఇంట్లో ప్రస్తుతం అయితే ఉంటున్నాడు. కానీ రవి ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం వచ్చాడు, ఇప్పటి వరకు రాలేదు. అయితే ఆ పెళ్ళైన తర్వాత కూడా విడాకులు తీసుకుంటున్నారనే విషయం అయితే తెలిసింది. ఇప్పటివరకు ఏం జరిగిందనేది తెలియదు. కానీ ఇలాంటి పనులు చేస్తాడనుకోలేదు. చదివించాము, ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకున్నాం. ఇప్పటికీ హైదరాబాద్లోనే ఉంటున్నాడు అనుకుంటున్నాం. కానీ ఎక్కడ ఉంటున్నాడు ఏంటనేది తెలియదు. కానీ పోలీసుల నుంచి మాకు ఏ విధమైనటువంటి ఫోన్ రాలేదు. చుట్టాలు, బంధువులు చెప్తే ఈ రవి అరెస్ట్ అయ్యాడని తెలిసింది. శిక్షించమని చెప్పను, శిక్షించొద్దని చెప్పను. చట్టం ఎలా ఉంటే అలా చేసుకుంటూ పోతుందని రవి తండ్రి అప్పారావు చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తోంది.